వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఈ ఆలయంలోనికి వెళ్ళాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాలి. అది ఎందుకో తెలుసుకుందామా? ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశము ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలకు నిలవు. అయితే ఒక్కో ఆలయం ఒక్కో చరిత్రను, ఒక్కో ఆచారాన్ని, ఒక్కో సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది. మరికొన్ని ఆలయాలలో అంతు చిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో లాతూ మందిరంలో వింత ఆచారాలను పాటిస్తున్నారు. అంతేకాకుండా అంతు చిక్కని రహస్యాలు కూడా ఇందులో ఎన్నో దాగి ఉన్నాయి. ఆ ఆలయంలో ప్రవేశించే ముందు భక్తులు కళ్ళకు గంతలు కట్టుకుంటే పూజారి కూడా నోటికి కళ్ళకు గంతలు కట్టుకోవాలట. అయితే ఆ విధంగా ప్రవేశించి ఆ దేవతని దర్శనం చేసుకోవాలి. ఉత్తరాఖండ్లోని నందాదేవి మతపరమైన సోదరిగా లాతూ దేవతగా పరిగణిస్తారు అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ దేవతను చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ గుడిలోకి ప్రవేశించటానికి భక్తులు కళ్ళకు గంతలు కట్టుకుంటే ఇక అక్కడ పూజలు చేసే పూజారి కూడా నోటికి అలాగే కళ్ళకు గంతలు కట్టుకోవాలి. అయితే దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి, దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి లాతూ దేవాలయంలో దర్శనమిస్తాడట. ఆ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారు అవుతారని అక్కడి పండితులు చెబుతున్నారు. కాబట్టి అక్కడి భక్తులు అనాది కాలంగా పాటిస్తూ వస్తున్నారని కూడా వాళ్ళు వివరించారు. అయితే ఈ దేవాలయం రోజూ తెరవకుండా కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు. ఆలయం తెరిచిన రోజు భక్తుల ప్రవేశం చూసి దూరం నుండే దైవ దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా అక్కడి భక్తులు మణిని చూడటం వలన తమ కళ్ళకు ఎలాంటి హాని కలగకూడదని పండితులు కూడా అలాగే భక్తులు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఆ గుడిలోకి ప్రవేశిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.